చేయకపోవడము ఈ గ్రామస్తులు ఎంతో బాధాకర విషయం అని చెప్పి బాధపడుతున్నారు. అలాగే ఈ బ్రిడ్జి గోరంట్ల నుండి ఎర్రగుడి సమీపంలో బ్రిడ్జిని పూర్తి చేస్తానని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో భాగంగా ఇక్కడ గోరంట్ల గ్రామము వాసులకు చెప్పడం జరిగింది. ఇంతవరకు కూడా 5 ఏళ్ళు పూర్తయిపోయినా కూడా, దాదాపు ఎలక్షన్లు అయిపోయినా కూడా ఇంతవరకు బ్రిడ్జిని ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. దీనిపైన గోరంట్ల గ్రామ ప్రజల్ని, కొందరు మందిని, నాయకులను కానీ ఎవరినైనా కానీ చూస్తున్నట్టయితే గోరంట్ల గ్రామంలో అందరి సమీపంలో ఎక్కడెక్కడ పనులు అక్కడే ఆపేసినట్టు మనం చూస్తున్నాము. హైజాక్ మిషన్లు కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. అదే రీతిలో ప్రజలు ఏ విధంగా అన్నిట్లో ఇబ్బంది పడుతున్నారో కూడా మనము ఇక్కడ చూస్తున్నాము. ఈ ఒక గోరంట్ల గ్రామం నుండి ఎర్రగుడి సమీపానికి ఈ బ్రిడ్జిని పూర్తి చేయకపోవడము గత వైసీపీ నాయకుల నిర్లక్ష్యమే అని చెప్పి ప్రజలు అనుకోవడం జరుగుతుంది. దీని వైపున ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే ఇక్కడ జరిగిందని చెప్పి కూడా అనుకుంటున్నారు. ఈ బ్రిడ్జిని చూస్తుంటే, ఇక్కడ విజువల్స్ చూస్తుంటే అందుట్లో ఎంత ఇబ్బందికరంగా ఉందో చూస్తున్నాము. అక్కడ ఓ బైక్ వస్తుంది. ఆ బైక్ ఎంత ఇబ్బందికరంగా ముందుకు మూవ్ అవుతుందో మనము చూస్తున్నాము లైవ్లో. అలాగే ప్రజల విషయాలు మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అందరి బ్రిడ్జి మొదలుపెట్టినారు. 23లో శంకుస్థాపన చేసి మొదలుపెట్టి భూమి పూజ చేసినారు. మన అప్పటి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మరియు గుమ్మదూరు జయరాము, కార్మిక శాఖ మంత్రిలో ఆర్భాటంగా మొదలుపెట్టి ఆ రోజు 6 నెలలకే మళ్ళీ పని బంద్ అయిపోయింది. ఏమంటే కాంట్రాక్టర్ బిల్లులు రాలేదు, మేము పని చేయలేమని చెప్పి మధ్యలోనే ఆగి వెళ్ళిపోయినారు. వాళ్ళు సామాన్లను ఇక్కడనే మిషన్లు ఇక్కడనే వదిలిపెట్టి సామాన్లను వదిలేసి వాళ్ళు బిల్లులు రాలేదు, పైసలు రాలేదు, మేమేం చేయాలి, బిల్లులు రాలేదు అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయినారు. చాలా ఇబ్బంది ఉంది ప్రజలకైతే. ప్రయాణికులకు ఇక్కడ కృష్ణగిరి మండలంలో ఒక 15 గ్రామాలు ఉంటాయి. మా ఇప్పుడు కర్నూలుకి వచ్చి పోవడానికి 30 కిలోమీటర్లు తగ్గుతుంది. వాళ్ళకి 30 కిలోమీటర్లు తగ్గుతుంది కృష్ణగిరి మండలానికి. మరి వాళ్ళు తిరగడానికి మంచి అనుకూలంగా శాంక్షన్ చేశారు. వైఎస్ఆర్ తెలుగుదేశం గవర్నమెంట్లో అప్పుడు శాంక్షన్ చేస్తే అది రివర్స్ టెండర్ అని మళ్ళీ పాదయాత్ర కూడా చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి. చెప్పి నేను ఖచ్చితంగా 6 నెలలకు పూర్తి చేస్తాను, 2 నెలలకి పూర్తి చేసి మీ చేతిలో పెడతాను బ్రిడ్జి అని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది పాదయాత్రలో 18లో. ఆయన పాదయాత్ర చేసినది శంకుస్థాపన 23లో జనవరిలో మొదలుపెట్టించినాడు. కానీ అది పిల్లర్లు వేసిన తర్వాతనే ఆగిపోవడం జరిగినది. దీని గురించి ఎవరు పట్టించుకోవడం. మొన్ననే మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత బొగ్గుల దస్తగిరి ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకోవడం జరిగింది. మరి అది డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకుపోయి త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది దస్తగిరి గారు కూడా. కాబట్టి బ్రిడ్జి చేస్తే కొంచెం 15-20 గ్రామాలకు మంచిగా దగ్గర అనుకూలం. కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్ పోవడానికి, మార్కెట్ పోవడానికి రైతులకు కానీ, తర్వాత అందరూ వచ్చినప్పుడు తిరగడానికి రైతులకు కానీ, అక్కడ పొలాలు కూడా 3,000 ఎకరాలు దాదాపు ఉన్నాయి మా గ్రామానికి సంబంధించిన రైతు పొలాలు. తర్వాత అవతల 3 గ్రామాల నుంచి స్కూల్కి, మా ఊరు హై స్కూల్ కూడా బాలబాలికలు ఒక 40-50 మంది రోజు వచ్చిపోతున్నారు. వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది వర్షాకాలము. అందరూ వచ్చిన రోజు ఇక్కడే ఆగిపోతే వస్తుంది. తర్వాత 3 రోజులు స్కూల్కి గైరాజరు కావాల్సి వస్తుంది. బ్రిడ్జి త్వరగా పూర్తి చేసి ఈ గవర్నమెంట్